హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ తల్లి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం కలిసి జగన్పేట వెళ్ళామండి. అదేనండి మా ఊరు దగ్గర ఉండే తాటిపాక అనే సెంటర్కి అయితే బయలుదేరామండి. మేమంటే మా బ్లెడ్ తొట్టి గ్యాంగ్ అండి, మా పిల్లలందరం కలిసి వెళ్ళామండి. చిచ్చర పిడుగులందరూ కలిసి వెళ్తున్నాము. నేను వెళ్ళేది ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిది బర్త్డే అనేసి తనకి డ్రెస్సెస్ తీసుకోవడానికి, తనకి కావలసిన చెప్పులని అవి తీసుకోవడానికి వెళ్తున్నామండి. మధ్యలో మా బ్లెస్సీ చేస్తుంది చూసారు యాక్టింగ్, వీడియో తీస్తుందని నన్ను ఏడిపిస్తుంది. మధ్యలో మేము ఆగైతే పెట్రోల్ అయితే కొట్టించుకున్నామండి. కొట్టించుకున్న తర్వాత మేమైతే డైరెక్ట్గా జగన్పేట అయితే వచ్చేసామండి. చూడండి, మేము వెళ్ళేది జెంట్స్ షాప్కి వెళ్తున్నామండి. ఎందుకంటే తనకి సైజు చూడాలంటే ఆ షాప్లోనే దొరుకుతాయి కాబట్టి తనకి కావలసిన డ్రెస్సులు తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. కానీ మేము వెళ్ళింది ఫస్ట్ షాప్లో అయితే తను దొరకలేదు, అందుకనేసి వేరే షాప్కి వెళ్ళామండి. అక్కడైతే చాలా బాగున్నాయండి, జెంట్స్ షర్ట్స్ అని జీన్స్ అని చాలా బాగున్నాయి. వాళ్ళ షాప్ ఇంకొక షాపు రోడ్డు పక్కన ఉన్నదనేసి అక్కడికైతే వాళ్ళు తీసుకెళ్తున్నారు. మేమైతే నడుచుకుంటూ పక్కకి వెళ్తున్నామండి. దాని పక్కకి కొత్తగా షాప్ పెట్టారని లోటు, అక్కడ చాలా బాగున్నాయండి. ల్యాప్టాప్స్ ఉన్నాయి, చాలా ఎలక్ట్రానిక్స్ అంటే మనకు కావలసిన ఐఫోన్స్ అన్నీ చాలా అమ్ముతున్నారు అక్కడ. ఫోన్స్, బ్లూటూత్స్ అన్నీ అమ్ముతున్నారు. అలాగే పక్కన కూడా అపోలో పెట్టారండి. మేమైతే వేరే షాప్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత అక్కడైతే తనకు కావాల్సినవి అయితే చూస్తున్నాము. జీన్స్ అయ్యిని తనకైతే సరిపోవట్లేదు. తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత తనకైతే నచ్చిందనేసి షర్ట్ తీసుకున్నాము, ప్యాంట్ తీసుకున్నాము. తనకైతే సరిపోయింది. అవి వచ్చేసి కంపెనీ కూడా మంచియే, బ్రాండ్. అది వచ్చేసి జరా కంపెనీ తీసుకున్నామండి మేము. తన తమ్ముడికి కూడా సేమ్ ఒకేలాగా ఉండాలనేసి సేమ్ కలర్ షర్ట్స్ తీసుకున్నారు. అలాగే వాళ్ళు వేసుకోవడానికి ఇంటి దగ్గర ఒక నైట్ డ్రెస్ అయితే తీసుకున్నారు. సరికొక నైట్ డ్రెస్, టీషర్ట్స్ అవి తీసుకున్నారండి. అక్కడైతే బ్లెస్సీ తన చిన్నక్కతోటి దెబ్బలాడుతుంది, నాకు చైర్ కావాలనేసి. అక్కడి నుంచి బ్లెస్సీని తీసుకుని నేను షాప్కి అయితే తీసుకొచ్చాను. వాళ్ళకి తినడానికి అయితే తీసుకున్నామండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసిన తర్వాత తనకి సరిపోనియా లేదా అనేసి డ్రెస్ అయితే వేసుకొని చూశారు. సరిపోయి కాకపోతే కొద్దిగా లూజ్గా ఉన్నాయి, ఇంక ఎదుగుతాడు కదా అనేసి వదిలేసామండి. వచ్చిన తర్వాత మేమైతే తన కోసం నేను పాయసం రెడీ చేశానండి. అలాగే బర్త్డే కదా అనేసి చికెన్ కర్రీ చేసాము, బిర్యానీ చేసామండి. అవి పిల్లలందరూ ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు. ఆ కేక్ కటింగ్ చేసాము. అలాగే కేక్ కూడా ఇంటి పక్కన వాళ్ళకి పంచిపెట్టడానికి పీసెస్లుగా రెడీ చేసి పెట్టుకున్నాము. మాకు ప్రేయర్ చేయడానికి అయితే ఫాదర్ గారు వచ్చి ప్రేయర్ చేశారు కేక్ కటింగ్ చేసేటప్పుడు. మేమందరం కలిసి వీడియోస్ తీసుకున్నాము. అందరం కలిసి లంచ్ చేసామండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.